సంవత్సరాల తర్వాత దైవజనుడు మోషేను దేవుడు పంపించి ఇశ్రాయేలు ప్రజలను 10 అద్భుతాల ద్వారా వారిని బయటకు తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పటి వరకు వారు ఎక్కడున్నారు? ఫరో యొక్క బానిసత్వంలో వారు ఉన్నారు. కాబట్టి ఈ బానిసత్వం ఏ జ్ఞాపకం చేస్తుందంటే పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో చెప్పాడు, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎవరికంటే దాసుడు? పాపమునకు దాసుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరోకును తర్వాత ఐగుప్తీయులకు వారు ఏమయ్యారు? దాసులు అయిపోయారు. దాసులు అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో దాసులు వేరు, ఆ రోజుల్లో దాసులు వేరు. ఆ రోజుల్లో దాసులకి ఏమి లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యము లేదు, వారికి మాట్లాడడానికి వీలు లేదు. వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వారు రాత్రులు కూడా కష్టపడాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎవరైనా కూలి పనికి వెళ్ళారనుకోండి, పామాయిల తోటకి ఏరడానికి వెళ్ళారనుకోండి, వెళ్ళడానికి వెళ్తే ఎన్ని గంటలకు వెళ్తారు మీరు? 9కి. తర్వాత ఆకలి ఎన్ని గంటలు దిగిపోతారు? 1 గంట అవగానే ఏం చేస్తారు? దిగిపోతారు. ఇప్పుడు రైతు వచ్చి, ఓ సారేనమ్మా, ఓ వసంత, టైం అవ్వలేదు ఇంకా, మీరు తినొద్దు, పని చేయండి అని అనుకోండి. వెళ్ళవయ్యా బాబు, కాబట్టి మానేస్తాం కానీ ముందు అన్నం తింటాం అంటాం. అలాగే మళ్ళీ అన్నం తిన్న తర్వాత 2 గంటలకు ఎక్కుతాం. మళ్ళీ ఎప్పుడు అవుద్దా? 4:30కు అవగానే ఏం చేస్తాం? ఎంత పనున్నా పామాడిగాళ్ళ కింద ఉన్నా ఏం చేస్తారు మీరు? వెంకటలక్ష్మమ్మ ఉండమ్మా, శారన్నమ్మ ఉండమ్మా అని అనుకోండి. ఏమంటారు అప్పుడు? నువ్వు మరి డబ్బులు ఇచ్చేయి, రేపు నుంచి ఇంకా ఎక్కువ ఇలా చేస్తే రేపు నుంచి ఏం చేయవు. అది ఇశ్రాయేలు ప్రజలు చెప్పడానికి వీలు లేదు. అన్నం తినడానికి టైం లేదు, పడుకోవడానికి టైం లేదు, వారు మూట గంపలు మొయ్యాలి, వారు రోజంతా కష్టపడాలి. అంటే పని అయిపోయింది వారు కష్టపడాలి. కాబట్టి వారికి అనారోగ్యం వచ్చినా కష్టపడాలి, ముసలోళ్ళైనా కష్టపడాలి. ముసలోళ్ళైనా మా నాన్నమ్మ ముసలిది కదండి అని ఏడ్చిన లాభం లేదు. ఏడితే 2 పీకుతారు నిన్ను, 2 పీకి ముందు పని చేయి, మీ నాన్న పని మీరు చేస్తారంటారు. అప్పుడు ఆ దినాల్లో ప్రజలు ఎంతో ఏడ్చేవారు. ఇంటికి వచ్చి ఏం చేసేవాళ్ళు? ఏడ్చేవాళ్ళు. అయ్యో మమ్మల్ని రక్షించేవాడు ఎవరు ఉన్నారు? అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు 10 అద్భుతాల ద్వారా వారికి బయటకు తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. పాయలు చేసిన తర్వాత వారిని ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? వారు అరణ్యంలోనే వచ్చారు. అరణ్యంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్న అరణ్యములో? ఎన్ని సంవత్సరాలు? అరణ్యములో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? శరణం చెప్పింది 40 సంవత్సరాలు వారు ఉన్నారు. ఐగుప్తులు అంతా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అన్నింటిలో 430 చెప్పాయి. కాబట్టి ఐగుప్తులు ఏమో 430 సంవత్సరాలు ఉన్నారు. అరణ్యంలో ఎంత సంవత్సరాలు ఉన్నారు? 40 సంవత్సరాలు. కాబట్టి అరణ్యంలో ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రం దాటారో ఇప్పుడు వారు 40 సంవత్సరాలు ఏ వ్యవసాయం చేశారు? వ్యవసాయం చేశారా? చేయలేదు. వారి కొరకు దేవుడు ఏం కురిపించాడు? ఏం కురిపించారా? మన్నా ఎవరు తినే ఆహారము? దేవదూతులు భుజించే ఆహారాన్ని వారు తిన్నారు. మరి బండలో నుండి నీళ్లు వారు ఏం చేశారు? తాగారు. అది స్వచ్ఛమైన ఫిల్టర్ వాటర్. ఏదో పారే నదిలోంచి కాదు, బండలో నుంచి నీళ్ళు ఏం చేసాయి? పారే. అంటే బండలో నుంచి నీళ్లు పారితే ఎలాంటి నీళ్ళు వస్తాయి? ఏదైనా అశుద్ధం వస్తుందా? మలినం వస్తుందా? లేదా బ్యాక్టీరియా వస్తుందా? రాదు. అవన్నీ ఫిల్టర్ అయ్యి వస్తాయి. కాబట్టి దేవుడు వారిని ఆ విధంగా పెంచాడు. వారు అలసిపోకుండా, వారికి చెమట పట్టకుండా వారికి ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? పగటిలో మేఘస్తంభం ఉంచాడు, రాత్రిలో అగ్నిస్తంభము ఉంచాడు.
కానీ వారు చవడబట్టలేదు. వారు ఏం చేసి వారికి కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజల వల్ల దేవుడు కూడా మనల్ని విమోచించాడు. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం కదా. యేసుక్రీస్తు ఆ బండ మీద మనం బండలోని త్రాగుట అని ఆయన జీవాన్ని మనం ఏం చేస్తున్నాం? తీసుకుంటున్నాం కదా. యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే జీవ జలము, జీవాహారమును నేనే. కాబట్టి అందుకని యేసు ప్రభువు ఏమన్నాడంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు. చదవండి యోహాను సువార్త. మీరే, నేను చెప్తుంటా రెఫరెన్స్, మీరే తీయాలి. ఎంత బాగా తీస్తారో లేదు చూద్దాం. 10సారి బోధ కూడా తీయకూడదు, చెప్తాను. చదవండి, నన్ను చూడకరా అయ్యా. యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనమేనా? కాదు, ఇంకా క్షమించాలి, తీస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలోనే ఒక మాట చెప్తాడు యేసుప్రభువారు. ఆ పండుగ టైంలో చెప్తా. 7వ అధ్యాయము 7వ అధ్యాయము క్షమించాలి 38వ వచనం. 7వ అధ్యాయము 38వ వచనం చదవండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును. చూసారా, యేసు ప్రభువారు ఏమన్నాడు? నేనే నిజమైనటువంటి జీవాహారము నేనే, జీవజలమును నేనే. అయితే ఎవడైతే నాయన్ని విశ్వాసం ఉంచుతాడో, ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో, ఎవరైతే నన్ను వెంబడిస్తాడో వాని కడుపులో నుండి ఏం పారుతాయి? జీవ జల నదులు పారుతాయి. కాబట్టి యేసుక్రీస్తునందు నిత్య జీవం, యేసుక్రీస్తునందు మోక్షం కలుగుద్ది. యేసుక్రీస్తు మనకు ఏమిటంటే జీవం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఇది ఎలాంటి జీవము? అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నాడు? నేను గొర్రెలకు ఏ కాపరి? మంచి కాపరి. కాబట్టి దావీదేమన్నాడు? కీర్తన 23వ దావీదేమన్నాడు? యెహోవా నా కాపరి, నాకులేమీ కలుగుదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను మంచి కాపరినిరా, నేను మీకు మంచి కాపరిని. ఈ మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ఏమిస్తాడు? ప్రాణం ఇస్తాడు. ప్రాణం. ఆ ప్రాణం ఇచ్చిన దేవుడు తర్వాత ఇంకోటి ఇస్తాడు. ఏంటంట? సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమృద్ధి అయిన ప్రాణం ఇచ్చాడు, సమృద్ధి అయినటువంటి ప్రేమించాడు, సమృద్ధి అయిన కృపా కటాక్షమునిచ్చాడు, సమృద్ధి అయినటువంటి ఏమిచ్చాడు? జీవాన్ని కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారిని అరణ్యములో ఉంచిన తర్వాత ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి? కనాన్లోనికి వెళ్ళాలి. ఇప్పుడు మోషే వస్తాడా? రాడు. మోషే ఆగిపోతాడు. అయితే మోషే గొప్ప దైవజనుడు. కాబట్టి మోషే గొప్ప దైవజనుడైనప్పటికీ కూడా ఆయన ఎవరు? ఆయన ఎవరు చెప్పండి? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. దైవజనుడు అయినప్పటికీ కూడా, అద్భుతాలు చేసినప్పటికీ కూడా, యెహోవాను ముఖాము ఎరిగినప్పటికీ కూడా ఆయన ఎవరు? ఆయన అడిగేపో నడిపించే నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరు? అది మనుషుడే. ఏంట్రా? మనుషుడు ఎల్లగల బతుకుంటాడా? కానీ మోషే వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, నేను మోషేకు తోడైనట్లు మీకు నేను తోడై ఉంటా. మోషే ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం దాటించి యోర్దాన్ దగ్గర ఆపేశాడు. యోర్దాన్ని అవతలకి దాటించలేకపోయాడు. కాబట్టి అక్కడ చనిపోవాలి ఆయన. అంటే ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏ మనుషులను మనం నమ్ముకోకూడదు, ఎలాంటి దైవజనులను మనం నమ్ముకోకూడదు. వారు కేవలం మనుషులే, కానీ
చూడండి, ఏ మనుషుడైనా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళని వాడు, క్షయము కానివాడు, అక్షయుడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అందుకే అన్నాడు, మీరు చదవండి. ఇప్పుడు 31వ అధ్యాయము 6వ వచనం, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. చూడండి ఏమన్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు మోషే అని చెప్పాడు అక్కడ. నీతో కూడా వచ్చేవాడు యోషువ అని చెప్పాడు అక్కడ. లేదా నీతో కూడా వచ్చాడు కాలేబ్ అని చెప్పాడా? నీతో కూడా వచ్చి అహరోన్ అని చెప్పాడా? ఏమన్నాడు? మనుషులు ఎల్లప్పటికైనా వెళ్ళిపోతారు, కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ దిగులు పడకుడి, మీరు భయపడకుడి, నీతో కూడా వచ్చువా నీ దేవుడని యెహోవాయే. కాబట్టి ఆ యెహోవా అంటే అర్థం ఏంటి తెలుసా? ఏమన్నాడు? మోషే అడిగాడు, అయ్యా నీ పేరేంటి? నేను ఉన్నవాడను అనువాడను, నేనే అంటే నేను ఉన్నవాడను అనువాడను చెప్పు వారికి. కాబట్టి అంటే అది ఆయన ఎవరు? ఉన్నవాడు అంటే ఆయన జీవిస్తున్నటువంటి వాడు, ఆయన బ్రతికున్నటువంటి వాడు, ఆయన చలించినటువంటి వాడు, ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన అందరిలాంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ప్రేమ గలటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ మనల్ని ఏం చేయడు. అందుకే దేవుని పిల్లలారా, మనం భయపడక్కర్లా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, నీ జీవితం బాగుంటే, నువ్వు పరిశుద్ధంగా నువ్వు ఉంటే, బైబిల్ ఏం చెప్తున్నా కూడా, నువ్వు భయపడకుడి. ఏం చేయొద్దు? నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. వారిని చూచి, అమ్మో ఇశ్రాయేలు ప్రజలు, ఇందాక సండే స్కూల్ స్టోరీ చెప్పా. సండే స్కూల్ స్టోరీలో ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు ఎప్పుడు ఏం జరుగుతుంటుంది? గొడవ జరుగుతూనే ఉంటుంది, యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సౌలు సైన్యమును ఫిలిష్తీయులు వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పటి వరకు చూడలేదు గొలియాతుని చూసారు వాళ్ళు. అప్పటి వరకు చూడకుండా ఆయన తెరరకాలు దాచి ఒక్కసారిగా బయట తీసుకొచ్చారు. బయట తీసుకొస్తే వాడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మేము యుద్ధం చేయొద్దు, నేను ఒక్కనే ఉన్నాను, మీరు కూడా ఒకరిని పంపండి. నాతో పోరాడితే నేను ఓడిపోతే మేము మీకు దాసులు, మీరు ఓడిపోతే మాకు దాసులు. ఈ మాట అనగానే వాళ్ళు అప్పటి వరకు ముందు పరిగెత్తిన వాళ్ళు వెనక పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎన్నిసార్లు సవాల్ రోజు వస్తున్నాడంట పొద్దునే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా రండిరా చూసుకుందాం, రండిరా అనేటప్పటికి ఆడు గొంతు తినగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? అమ్మో పారిపోతున్నారు. ఎన్నిసార్లు? 40 రాత్రులు 40 పగళ్ళు 80 సార్లు సవాలు చేశాడు ఒకడు. చూడండి, జీవమగల దేవుడి సైన్యము, అభిషేకించబడిన వారు, సున్నతి కలిగిన వారు ఏం చేశారు? భయపడుతూ వచ్చారు. అప్పుడు వచ్చాడు ఒకడు. ఎవరండి ఆయన? అదిగదిగో ఒక చిన్నోడు, దైవిక రోషము కలిగినోడు. ఎవరండి? మాట నాకు పాడుతుంటే నాకు ఊపు వచ్చేస్తుంటది. ఎందుకంటే సౌలు సైన్యం సైలెంట్ అయిపోయిందంట. ఏంటి ఆ గొలియాతు ఏమో పక్క నవ్వుతున్నాడంటే పారిపోతుంటే, అప్పుడు వచ్చాడంట ఎవరు? దైవికమైన రోషం కలిగిన వాడు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు కలిగిన వాడు, గొర్రెల కాపరి, ఒక చేత్తో కట్టె పట్టుకుని, ఒక చేత్తో జున్ను గడ్డలు, ఒక చేత్తోనేమో ఏంటి జున్నుగడ్డలు రొట్టెలు తెచ్చి వస్తూ ఉంటే అందరూ పారిపోతుంటే ఇంటి పారిపోయాడు అనుకో. వసంత పారిపోతాను పట్టుకుని, వసంత ఎందుకు పారిపోతున్నావు అంటే, అమ్మో ఇక్కడ పరిగెత్తు నాతో పాటు, ఎందుకు పరిగెత్తావు చెప్తాను నీకు. అప్పుడు ఆవిడ ఆ వసంత ఏం చెప్తుంది? ఆని చూసావా, 6 మూడల జానుడు, 6 చేతులు బల్లిని చూసావా? చూడండి, వీళ్ళు దేవుని గురించి వివరించకుండా శత్రువు గురించి వివరిస్తున్నారు వాళ్ళు. చూడండి, శత్రువు గురించి ఎప్పుడైతే వివరించి భయపడతామో సగం చచ్చిపోయినట్టే. ఏంటండి? సగం చచ్చిపోయినట్టే. ఆ శత్రువు గురించి వివరిస్తున్నారు, దేవుడి గురించి వివరించట్లేదు. పరాక్రమ గల బలాఢ్యుడు దేవుడు, 10 అద్భుతాలు అరణ్యంలో చేసిన దేవుడు, ఏంటి ఫరో చేతిలో నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి వారు పరిచయం చేస్తే వారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళు నిర్గమాకాండం 15 అధ్యాయములు ఏమని వర్ణించారు? యుద్ధ శూరుడే యెహోవా. ఏమన్నారు? నా దేవుడైన యెహోవా బలము కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు,
సముద్రములో ముంచి వేసినటువంటి వాడు, యెహోవాకు గానము చేసేదమని పాట పాడిన వారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఎవరి గురించి వివరిస్తున్నారు? గొల్యాతుని గురించి వివరిస్తున్నారు. దావీదు గారికి ఏం మండింది? ఓ సిగ్గులని ప్రజలారా, ఏం లేదు, ఎవరు లేదు, ఏం లేదు మీకు. ఆడు ఫిలిష్తీయుడు అయినా వాడికి ఏం లేదండి. అది 6 మూల జానడైనా 10 మూల జానడైనా 100 అడుగులైనా 127 దేశాలకి నియంత అయినటువంటి నెబుకద్నెజరుని ఒక్క దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేశారు? గడగడ వణికించేసినారు. కారణం ఏంటి? అందుకే వారు ఏమన్నారు? మా దేవుడు జోము కలిగినటువంటి దేవుడు, మా దేవుడు రక్షించడానికి ఎవరు? సామర్థ్యం. అందుకే ఈ దావీదు 17 ఏళ్ళ దావీదు ఎక్కడికి వచ్చాడు? గొల్యాతు దగ్గరికి వచ్చాడు. వాళ్ళందరూ పారిపోతున్నారు. సౌలు దగ్గరికి వచ్చారు. సౌలుతో చెప్తున్నారు, అయ్యో బాబోయ్, అలాంటి వాడు మేము ఇప్పుడు చూడలేదు బాబోయ్. ఆడికి ఈటేంటో, ఆడికి అర్థం ఏంటో, ఆడి బలం ఏంటో, ఆడి డాలేంటో, నా దేవుడో మేము యుద్ధం చేయం బాబోయ్. మేమేం చేస్తాం? బతుకుంటే బలిసాగు తినొచ్చు, బతుకుంటే బాబోయ్ నమస్కారం దేవుడా అన్నా. అప్పుడు ఈయన అంటాడు, 17 ఏళ్ళ కుర్రాడు అంటున్నాడు, రే సున్నత కలిగిన వారులారా. సున్నత అంటే అర్థం ఏంటి? నిబంధన. దేవుని ప్రజలురా మీరు సామాన్యమైన ప్రజలు కాదు. ఆ దినాన్న దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాటకైతే సున్నత చేయించాడు, నిబంధన. ఇప్పుడు నిబంధన దేంతో చేశాడు? రక్తం. యేసుక్రీస్తు యొక్క రక్తం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తంతో కొనబడినటువంటి వారు విలువైన ప్రజలు మనం. ఎవరమండి? అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. ఎవరమండి మనం? పరిశుద్ధులు. అమూల్యమైన రక్తముతో, విలువైన రక్తముతో మనల్ని కొన్నారు. కాబట్టి యేసు రక్తము ప్రతి స్థలంలో మనకి జయాన్ని తీసుకొని వస్తాడు. అందుకని మనం ఎవరమండి? దేవుని పిల్లలు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీ సమస్య ఎలాంటిదైనా సరే, దేవుడు ఏమన్నాడంటే, మనం బలమైన దేవుని కలిగి ఉన్నాం. ఆ బలమైన దేవుని ముందు ఎలాంటి గొల్యాతు సమస్య వచ్చినా అది ఎలాంటిది? చిన్న. దావీదు అందరేమో గొల్యాతును చూస్తే, దావీదు వెనకాతల ఉన్నటువంటి బలమైన దేవుణ్ణి చూశాడు. దావీదు ఏ దేవుణ్ణి చూశాడు? ఒకసారి భక్తి సింగ్ గారు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ రోజు క్యారేజ్ కట్టించాడు. క్యారేజ్ కట్టిస్తే అంత దూరం వెళ్ళే లోపలికి స్కూల్కి వాళ్ళ ఇంటికి మధ్యలో నన్ను చూడంట భయపడతాను, టైం అవుతుంది. సరే, స్కూల్కి రోజు క్యారియర్ పట్టుకుని వెళ్ళేవాడు. మధ్యలో భక్తి సింగ్ గారు చిన్నోడు కదా, క్యారేజ్ పట్టుకుంటే వెళ్ళేవాడు. వెళ్తే మధ్యలో ఒకడు, ఏమైందిరా మీరు ఎందుకు ఎలా తిరుగుతున్నారు? సరే, క్యారేజ్ పట్టుకుని వెళ్తుంటే మధ్యలో ఒకడు పెద్ద ఒక 20 సంవత్సరాల కుర్ర, 20-25 సంవత్సరాలు రైట్ అనేవాడు అండి. చెప్పు, క్యారేజ్ ఇచ్చేయి. క్యారేజ్ తీసేసుకుని చెప్పావా చంపేస్తాననేవాడు. ప్రశాంత నీ మెడలో చైన్ ఇచ్చేయి, చెప్పేస్తావా రేపు 4 కోట్లు పొడుస్తానంటే ఏం చెప్తాను? ఇచ్చేస్తాను. అమ్మ బాబోయ్ నమస్కారం నాయన. సరే, అలాగన రోజు క్యారేజ్ పట్టుకుపోతాడు. ఈ పిల్లోడు ఏమైపోతాడు? రోజుకి తినకపోతే ఏమవుతాడు? సిగ్గుపోతాడు. చెప్పొద్దు అన్నాడు, చెప్తే కొడతాడు. అమ్మ నాన్న వస్తారండి ప్రతిసారి. అయితే ఒకరోజు అమ్మ ఆయన్ని కౌగులించుకుని
బుజ్జగిస్తూ అప్పుడు అమ్మ తల దగ్గర తీసుకుని ఇలాగా మన తలను మీరు తెంచేస్తావురా, మొత్తం ట్యాప్ ఇప్పేస్తాం, అసలు సంగతి చెప్పేస్తాం. కాబట్టి ఆయన చెప్పాడంట, భక్తి సింగ్ గారు చెప్పాడంట, పలానోడు అడ్డగించుకుని నా క్యాష్ లాగే తినేస్తున్నాడమ్మా, నాకు అన్నం వంటలేదు, చెప్తే పీక నలిపేస్తానని చెప్పాడు అన్నాడు. తల్లి ఊరుకుంటుందా? రేపు మీ నాన్న వస్తాడు, నువ్వు కంగారు పడుకొని చెప్తున్నాడు. చక్కగా పడుకున్నాడు, మళ్ళీ ఉదయం లేచాడు, క్యారేజ్ పట్టుకున్నాడు. రోజు క్యారేజ్ వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళాడు, ఆడ అక్కడ ఉంటాడు తెలుసు కదా, భయపడుతూ నెమ్మదిగా వెళ్ళాడు అంట. ఆ రోజున వాళ్ళ నాన్న ఏమన్నాడు, ఒరే నువ్వు ముందు నువ్వు వెళ్ళరా, వెనకాతలు నేను వస్తాను రా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న ఇప్పుడు భక్తి సింగ్ గారు ఎలాగ వెళ్తాడు, ఇలాగ వెళ్ళాడా, నెమ్మదిగా వెళ్ళాడా, ఎప్పుడు ఇలాగ వెళ్ళాడంట. ఎలాగ వెళ్తూ ఉంటుంటే ఆడనంట రే అంట అన్నాడు. చూడు మా నాన్న వెనకతలు అన్నాడంట. ఆ నాన్న చూడగానే పరారైపోయాడంట. చూసారా? కాబట్టి మన పరలోకపు తండ్రి చూడండి మన ముందు ఉన్నాడు. ఇందా చదివే కదా, నా ముందర నడుచువాడు నీ వెనకటి సైన్య భాగం ఆయన కాస్తాడు అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అందరికంటే పైనవాడు, అందరిలో వ్యాపించున్నవాడు. చూసారా? అంటే మనకి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు చెప్పు చూద్దాం. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడా? ఎక్కడుంటే శత్రు అక్కడ పొడిచేస్తాడు, వెనకుంటే ముందు పొడిచేస్తాడు, ముందుంటే వెనకన పొడుస్తాడు. ఎక్కడున్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఆయన అందరికంటే పైన ఉన్నాడు, అందరికీ వ్యాపించి ఉన్నాడు. ఎక్కడున్నాడండి? వ్యాపించి చుట్టూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు ప్రజలందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరిని చూశారు? గొలియాతును చూశారు. దావీదు గొలియాతును చూడలేదు. కానీ దావీదు వెనకాతల ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ దేవుడైతే అభిషేకించాడో, ఏ దేవుడైతే నడిపిస్తున్నాడో, ఏ దేవుడైతే సింహం బారి నుంచి ఎలుగుబడి నుంచి కాపాడాడో, ఆ దేవుడిని యెహోవా నామమును బట్టి ఏం చేశాడైనా బయలుదేరి వెళ్ళాడు. ఆడేమన్నాడు? గొలియాతు ఏమన్నాడు? రారా, ఏం చేస్తాడు? నిన్ను నరికి ఆకాశ పక్షులకు వేస్తాను అన్నాడు. చిన్నపిల్లోడు. కానీ వెళ్తూ వెళ్తూ ఏం తీసుకెళ్ళాడు దావీదు గారు? ఒక నది వచ్చింది, ఏరు వచ్చింది. ఏరులో ఏం ఏరుతున్నాడు? రాళ్ళు ఏరుతున్నాడు. వీడికేమో పిచ్చెక్కిపోతుంది. చేతిలో కత్తి లేదే, చేతిలో విల్లు లేదే, వీడి చేతిలో అన్నీ ఉన్నాయి. ఒక చేతితో ఒడిసెలు ఉంది, ఒక చేతితో 5 ఏరుకుని సంచిలో చిక్కంలో పెట్టుకున్నాడు. మన చిక్కం ఉంటుంది కదా, పెట్రోల్ కొట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది చిక్కంలో వేసుకున్నాడు. చిక్కంలో వేసుకుంటే ఆడేమంటున్నాడు? నేను కుక్కనేట్రా అన్నాడు. రాని సంగతి చూస్తానన్నాడు. వీడు అంటాడు యుద్ధం. ఈయనేమన్నాడు? యుద్ధము యెహోవాదే. కాబట్టి నా ప్రియమైన సోదరి మనం పోట్లాడవలసిన పని లేదు. నువ్వు మనం పరిశుద్ధంగా ఉంటే, మనం యథార్థంగా ఉంటే ఎవరు మనం ఏమీ చేయలేరు. ఎందుకని? మన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ దేశమంతా భయపడిపోయింది. కానీ 17 ఏళ్ళ ఒక కుర్రవాడు దైవికమైన రోషం ఉన్నాడు. సున్నత లేని ఫిలిష్తీయుడు అంతా ఎవరండి? సున్నత లేదు. వాడు ఎంత బలమన్నా, ఎంత పొడుగున్నా వాడికి ఏం లేదు, సున్నత నిబంధన లేదు. కానీ దేవుని పిల్లవన్న మనకు ఏముందిరా? నిబంధన ప్రజలు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. చూడండి, జకర్యా గ్రంథంలో అంటాడు, నేను అగ్ని ప్రాకారముగా ఉందును. చూడండి, అగ్ని ప్రాకారం. ఒక ప్రవక్తని పట్టుకోవడానికి పెద్ద సైన్యం వచ్చింది. ఒక ప్రవక్తను పట్టుకోవడానికి, ఆ ప్రవక్తను కాపాడడానికి పరలోక సైన్యమే దిగొచ్చింది. ఎవర్రా ప్రవక్త? చెప్పకండి, ముందు ఆ మక్క చెప్పింది. నా దేవుడు ఆనంద సంపంద ఎవర్రా? చాందిని మమత చెప్పరా? ఒక ప్రవక్తను పట్టుకోవడానికి సైన్యం దిగొచ్చింది. ఆ ప్రవక్తను కాపాడడానికి పరలోక సైన్యమే దిగొచ్చేసింది. యోబా ప్రవక్త కాదు, యోబు.
చెప్పసు వార్తమ్మా. యాకో ప్రవక్త. సారేనమ్మా, చెప్పు సారేనమ్మా. మాట్లాడే అమ్మా, మా అమ్మ ఆదివారం బైబిల్ చెప్తే ఇలాగే పెడతాం మనం. పని ఉన్నప్పుడు ఏ మందిరాలు రావడం, పని లేకపోతే మానేస్తే ఇలాగ ఉంటుంది. ఆదివారం రాగానే ఆరాధన చేసేసి అడిగి వెళ్ళిపోయి ఏం చెప్తావు మాకు ఈసారి వచ్చి చూడాలి. ఏరా ఏరా ఎవరు చెప్పారా? నీకెలా తెలుసు? నీకు ఎవరు చెప్పారా? సత్యం చెప్పు. అనుకుంటారా? ఎలీషాని బంధించడానికి ఎవరు వచ్చారు? రోజున పొద్దున్నే ప్రవక్త లేచాడు. పెందలగా లెగ్గానే ఆయన పనోడు బయటకు వచ్చారు. బయటికి రాగానే సిరియన్లందరూ చుట్టుముట్టేశారు. చుట్టుముడితే పనోడు ఏమన్నాడు? ఎలీషా చూశాడు. ఎలీషా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. కానీ ఈ పనోడు ఏమన్నాడు? ఎల్లవాడా మన పని అయిపోయింది అంటాడు. అప్పుడు ఎలీషా అమ్మో అన్నాడా? ఎవరా ఏమంటాడు? వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ప్రభువా వీడిని కళ్ళు తెరువు అన్నాడు. వీడు మనకు కూడా కళ్ళు ఏం చేస్తే మూసిపోతుంటాయి. వీడి కళ్ళు తెరిచి చూస్తే కొండ చుట్టూ ఆ సైన్యం చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు ఉన్నాయి. చూసారా? చూడండి, మన జీవితం బాగుంటే, మనం దేవుని సంతోషపరిస్తే, చూడండి, ఒక ప్రవక్తను బంధించడానికి మనుషులు వస్తే ఆ ప్రవక్తను కాపాడడానికి పరలోకం సమూహం అంతా ఏమొచ్చింది? చూతాక దిగి వచ్చింది. పర్వతాల మీద నిండిపోయింది. చూడండి ఎంత గొప్ప. అందుకే కన్నులు తెరవబడాలి. దావీదు కన్నులు తెరవబడిన కారణాన్ని ఇశ్రాయేలు ప్రజలు కన్నులు మూయబడ్డాయి. అందుకనే వారు గొలియాతును చూశారు కానీ జీవముగల దేవుని చూడలేదు. కాబట్టి ఈ పనివాడికి కళ్ళు మూయబడ్డాయి కాబట్టి ఏం ఎవరు కనపడుతున్నాడు? సైన్యమే కనబడుతుంది. అమ్మో భయమేస్తుంది. రాజమండ్రిలో ఒక ఆయన నాకు చెప్పాడు సాక్షులు. అది లంక గ్రామం. లంక అంటే గోదావరి పక్కన. లంక గ్రామాల్లో చీకటి పడితే ఏమొస్తాయి? పాములు వచ్చి, అంటే మందిరం దగ్గర గుమ్మం దగ్గర పాము వచ్చింది. పాపం 7 గంటలకి 8 గంటలకి ప్రార్థన కోసం అని చెప్పి తలుపు తీయబోతే మెట్ల మీద పెద్ద నాగుపాము పడుకొని. ఇప్పుడు చేతిలో కర్ర లేదు ఆయనకి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు నామని ఆజ్ఞాపిస్తున్నాం, అక్కడే ఉంటున్నాడు. నమ్ముతారా మీరు? వెళ్ళిపోయి కర్ర తెచ్చేవారు కదా, అక్కడే ఉందండి. కొట్టి చచ్చిపోయింది. ఇది నేను విన్నాను. ఇది మళ్ళీ నేను అభ్యాసం చేయాలి కదా. నేను తాటాలగూడెంలో ఒక రోజున ఇంటి పక్కనకి సందులోకి తాసుపాము వచ్చింది. ఈ తాసుపాము వచ్చి నేను గోడ పైన ఉన్నాను. ఈ వీరు వాళ్ళు ఎవరు? గోరిమామ. ఈ గోరమ్మ పామును కొడతాక ఆవిడ వెళ్తే ఆ పాము వస్తే పాము కొట్టమంటే తన పక్కన కొడుతుంటే అది తాసుపాము. అది మీదకి వచ్చేది కదా. అప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు నామమున నువ్వు అక్కడ ఆగిపో అన్నాను. మీరు నమ్మండి, నేను యథార్థంగా నేను చెప్తున్నా. ఆ పాము ఇలా లేచిన పాము ఇలాగా సచ్చే సంపేవారు కాదు ఉండిపోయింది. 2 దెబ్బలు పడిపోయిన సరే పైకి లేగలేదు అది. కానీ 3వ దెబ్బ దాని మీద తగిలింది, అప్పుడు చచ్చింది. చూసారా? అంటే దేవుని నామము ఘనమైన నామం. అందుకే ప్రభు నామమును పడితే ప్రార్థన చేయవారు ఏమవుతారు? రక్షించారు. ప్రతి సమస్యల్లో కూడా ప్రార్థన మనకేం తీసుకొస్తుంది? జవాబు తీసుకొని ఏం తీసుకొస్తామ్మా సువార్తమ్మ గారు? దిగులు పడొద్దు, భయపడొద్దు, నీతో కూడా వచ్చేవాడి దేవుడైనా యెహోవా. దావీదుతో ఎవరు రాలా? తండ్రి వచ్చాడా? తల్లి వచ్చిందా? సహోదరులు వచ్చారా? సౌలు వచ్చాడా? యోనాతాను వచ్చాడా? ఎవరూ రాలా. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. కాబట్టి ఆ రాయం సిప్పలో పెట్టాడు. అందుకే చరిత్రకారులు చెప్తారు, గంటకి 150 కిలోమీటర్లు వాయు వేగంతో తిప్పుతాడంట. ఆ గుడిసెల్లో పెట్టి
ఆ గిర్ర 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 తిప్పి ఆ ఇసురితే గంటకి 150 కిలోమీటర్లు. అది చూడండి, తల మీదేమో హెల్మెట్ పెట్టాడు, శస్త్రాన్ని పెట్టాడు, ఇదంతా కమ్మేసి ఉన్నాయి. కానీ ఎక్కడ తగలాలి, ఎక్కడ తగిలి వచ్చి ఒక ఆయన చెప్తాడు కేజీ రాయి అంట. మరి కేజీ రాయి పట్టుకుని తిప్పి కొడితే ఎలా పడ్డాడండి? తాడి చెట్టు తగ్గితే ఎలా పడుతుంది అండి? తాడి చెట్టు తగ్గితే ఎలా పడుతుంది? ఒకేసారి ఉన్న పాటిన పడిపోయాడు, అలాగే పడిపోయాడు. కాబట్టి దిగులు పడ్డాడా? దావీదు భయపడ్డాడా? ఎందుకని? మనతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి దేవుని పిల్లలారా, అనేకమైన సమస్యలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. కానీ మనతో కూడా వచ్చేవాడు ఎవరు? మన దేవుడైన యెహోవా. ఆ యెహోవాను మనం ఆశ్రయిస్తే ఏం జరుగుద్ది? రండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వాతంత్రించుకుంది. యెహోవా కొరకు ఏం చేయాలమ్మా? స్వార్థం గారు కనిపెట్టాలి. ఇప్పుడు రండి, 34వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఇప్పుడు యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏం లేదమ్మా. చెప్పండి, ఏం లేదు అని చెప్పాలి. అది ఊతక్క ఒక 20 సంవత్సరాల క్రితం అన్ని కొద్దు ఉన్నాయి, ఇప్పుడు కొద్దు ఉందా? ఏం సువార్త కదందా? సింహం ఏమన్నాడు? యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువ ఉండదు అని. ఇప్పుడు 10వ వచనం ఏమంటాడు? సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గొలును. ఏమి ఉంటాయండి? సింహం పిల్లలు ఏం చేస్తాయి? సింహం అడవికి ఏంట్రా? మంత్ర బాగా చెప్తున్నా. సింహము అడవికి ఏంటి? రాజు కదా. మరి సింహం దేనిని చంపగల? సంపద కదా. మరి అలాంటి పిల్లలకి ఫస్ట్ ఉంటుందా? అని పస్తులు ఉంటాయంట. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి మీరు చెప్పండి, రక్షించబడిన నాటి నుంచి ఇప్పుడు వరకు ఏ రోజు ఫస్ట్ పడుకున్నారా? చూసాను నమ్మకం పడుకున్నారా? చెప్పరు శాంతి పడుకోబెట్టిందండి అమ్మ. ఏం శుభార్త ఫస్ట్ పడుకోబెట్టాడు దేవుడు. రోజు ఏంటో ఒకరోజు ఏంటి? చేపలు, పురుషలు, పెద్దది, కోడి మాంసం, రొయ్యలు, ఏదో ఒకటి ఫస్ట్ ఉందామా? గురుకూర, కనీసం గురుకూర అన్నా. అన్నం లేకుండా తిన్నారా? కరోనా వచ్చినప్పుడు చాలామంది ఆకలికి లేక చాలామంది చచ్చిపోయినాడు, సూసైడ్ చేసుకున్నారు తెలుసా? ఆకలి లేక, ఆహారం దొరక్క. కానీ మన పేదవారమే, మనకి ఏమీ లేదు, అయినప్పటికీ ఫస్ట్ ఉంచాడు దేవుడు మళ్ళీ. కరోనాలో తిన్న ఆహారం మనం ఎప్పుడు తిన్నామా? ఏం తిన్నారు? కరోనాలో ఏంటో బాగా తినండి అంటే కోళ్ళు పోసేసుకున్నాము, మేకలు పోసేసుకుని తినేసినాము, చేపలు తినేసాము, ఇంకేట్రా డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు తినలేనేటి? డ్రై ఫ్రూట్స్ ఎలా తిన్నారు? అదే కదా. కరోనా రాకముందేమో ఇలాగ ఉండేవాళ్ళు, కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రక్కలాగా అయిపోయినారు కదా. కాబట్టి సింహపు పిల్లలు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు చూసారా. కాబట్టి అందుకే దేవుడు అంటారంటే, మీరు భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, నిన్నెన్నడూ విడువడు ఎడబాయడు. కాబట్టి
మన దేవుడు మనకు తండ్రి, మన దేవుడు మనకు ప్రభు, మన దేవుడు మనకు ఆశ్రయదుర్గం. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆయన మనం సంతోషింపచేయాలి, ఆయన్ని మనం అనుసరించాలి, ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు ఆయన ఎన్నడూ ఏం చేయాలి, మళ్ళీ విడిచి పెట్టాలి. కాబట్టి అందుకే యెషయా గ్రంథం 26:3 అంటారు, ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తే దీవిస్తాడు. దేవుని మనం విడిచిపెట్టామా, మనల్ని ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు, విడిచిపెట్టాడు. బైబిల్ ఏం చెప్పింది, దాన్ని కనపరిచే వారిని నేను కనపరచు. కాబట్టి మనం ఎవరిని కనపరచాలి, దేవుని కనపరచాలి. ఆ దేవుని మనం కనపరిచినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగున ఈ వచ్చిన మన పక్షం దేవుడు నెరవేర్చండి. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి.